వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం రియల్మీ P3 సిరీస్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే మాట్లాడుకుందాము. ఇవి మనకి అఫీషియల్గా లీక్ అయినాయి అనమాట. ఈ ఫీచర్స్ తెలుసుకునే ముందు మనకి ఒక మంచి ప్లస్ అంటే ఏమంటే ఈ P3 సిరీస్లో గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్పొచ్చు. BGMI వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. అంటే ఓన్లీ పబ్జీ కోసం అని చెప్పచ్చు. ఇది అంటే P2 సక్సెసర్గా P3 సిరీస్ ఇవి లాంచ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో టోటల్ అయితే 3 ఉన్నాయి అనమాట. రియల్మీ P3 ఒకటి ఉంది, రియల్మీ P3 Pro ఒకటి ఉంది, రియల్మీ P3 Ultra ఉంది అనమాట. ఈ 3 అయితే ఉన్నాయి. మనం ప్రెసెంట్ అయితే ఇప్పుడు రియల్మీ P3 Pro గురించి అలాగే రియల్మీ P3 Ultra గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రెండు మొబైల్స్ మధ్య ఏమైనా చేంజ్ ఉండేది అనేది తెలుసుకుందాం. ఫస్ట్ మనం రియల్మీ P3 Pro సంబంధించి కొన్ని ఫీచర్స్ చూద్దాం అనమాట. మనకి ఇందులో ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన కలర్స్. ఇందులో మనకి 3 కలర్స్ ఉంటాయి అనమాట P3 Proలో. ఫస్ట్ చూసినట్టయితే నెబులా పింక్, అలాగే కమెట్ గ్రే, అలాగే స్పేస్ సిల్వర్ అనమాట. 3 కలర్స్ అయితే ఉంటాయి. మనకి P3 Ultraలో కూడా సేమ్ కలర్స్ ఉంటాయి, ఎక్కడైతే చేంజ్ ఉండదు. ఇంకా మనకి ఇది ప్రైస్ అయితే అప్రాక్సిమేట్గా 27,000 అయితే పడుతుందని చెప్తున్నారు. ఇది లాంచ్ అయితే ఇంకా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మీరు ప్రీ ఆర్డర్ పెట్టినారనుకో మీకు అప్రాక్సిమేట్గా 2 or 3,000 అయితే తగ్గుతుంది అనమాట. కొంచెం అలర్ట్ అయితే ఉండాలి ఏమంటే. ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే పెట్టారని చెప్పొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR సపోర్ట్ చేస్తుంది. మీకు ఓవరాల్గా డిస్ప్లే కూడా కొంచెం బాగుంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 అనే ప్రాసెస్ మీద రాబోతుంది. 4nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మనకి ఏమంటే ఓన్లీ పబ్జీ అని చెప్పొచ్చు, ఓన్లీ గేమింగ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇంకో విధంగా ఎవరైతే గేమింగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇదైతే సూటబుల్ అవుతుంది అనమాట. సూటబుల్ అయ్యేది కాదు, 100% బాగుంటుంది అని చెప్పొచ్చు. మీకు ఈ ప్రాసెసర్ మీరు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు ల్యాక్స్ అయితే ఉండదు అనమాట. మెయిన్ BGMI వాళ్ళకి కొంచెం బాగుంటుంది. ఇది 2.63 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది అనమాట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనకి గేమింగ్ ఎంతవరకు ఇది కొట్టగలదు అనేది. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే కెమెరా అనమాట. ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకి మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఉంది అనమాట. ఇందులో మనకి OIS సపోర్ట్ చేస్తుంది. మంచి సెన్సార్ అయితే యూజ్ చేస్తారు అనమాట. సెకండరీ కెమెరా చూసినట్టయితే సెకండరీ కెమెరా 32 MP ఇచ్చారనమాట. 2 MP టెరటైజ్ సెన్సార్ అనే కెమెరా పెట్టారు అనమాట. దీన్ని యూజ్ చేసి మీరు కొంచెం ఫోటోస్ అయితే బెటర్గా అయితే తీయచ్చు అనమాట. మన కెమెరాస్ విషయంలో కొంచెం బాగానే తెచ్చారని చెప్పవచ్చు. ఇంతకుముందు P2 సిరీస్ కంపేర్ చేసుకుంటే కొంచెం బాగున్నాయి. అలాగే మనకి ఫ్రంట్ కూడా 50 MP ఇచ్చారనమాట. ఇందులో మనకి సోనీ LVT 600 అనే సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. మనకి ఫ్రంట్ అయితే ఫొటోస్ చాలా బాగున్నాయి అనమాట. 50 MP కదా, మీరు హై రెజల్యూషన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగా తీయచ్చు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. మన కెమెరాస్ పరంగా కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనం బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5500 mAh బ్యాటరీ పెట్టారు. 80 watts ఫాస్ట్ ఛార్జర్ ఉందన్నమాట. అంటే గేమింగ్ మీద ఫోకస్ చేసి వీళ్ళు బ్యాటరీ కూడా కొంచెం అయితే ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు. ఇది మనకి Android 15 రాబోతుంది అనమాట. నెక్స్ట్ మనం రియల్మీ P3 Ultra గురించి చూద్దాం. మనము ఈ రియల్మీ P3 Ultra ప్రైస్ చూసినట్టయితే అప్రాక్సిమేట్గా 26,000 అయితే పడుతుందని చెప్తున్నారు అనమాట. మనకి రియల్మీ P3 Proలో ఏమో ప్రైస్ ఎక్కువ, అంటే ర్యామ్ ఎక్కువ ఉంది కదా, అది అర్థం చేసుకోవాలి మీరు. ఇక్కడ మనకి ర్యామ్ తక్కువ ఉంది అనమాట. 8+128 స్టోరేజ్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి ప్రైస్ కూడా తక్కువ ఉంది. మనకి ప్రైస్ పెరిగిందంటే ర్యామ్ ఎక్కువైందని అర్థం చేసుకోవాలి, అంతే, ఇంకేముండదు. ఇంకా మనం డిస్ప్లే చూసినట్టయితే ఇందులో మనకి AMOLED డిస్ప్లే రాబోతుంది. 6.74 ఇంచెస్ అనమాట. అక్కడ మనకి 6.78 ఇంచెస్, ఇక్కడ మనకి 6.74, కొంచెం తగ్గింది అనుకోవచ్చు. అంటే డిస్ప్లే సైజ్ కొంచెం ఇక్కడ చిన్నగా ఉంటుంది అనమాట. అల్ట్రాలో ఏమో ఇక్కడ కొంచెం పెద్దగా ఉంటుంది అని చెప్పొచ్చు. ఇందులో కూడా మనకి HDR సపోర్ట్ చేస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇంకా మీరు డాల్బీ విజన్ సపోర్ట్, ఇవన్నీ కూడా మంచి ఫీచర్స్ ఉన్నాయి అనమాట డిస్ప్లేలో కూడా. ఈ ప్రాసెసర్ విషయానికి చూసినట్టు ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ పెట్టారు. మనకి ప్రాసెసర్లో చేంజ్ లేదన్నమాట P3 Proకి P3 Ultraకి. ఇది కూడా గేమింగ్ ప్రాసెసరే అని చెప్పొచ్చు. కెమెరా విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు, OIS సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ ఫీచర్ ఉందన్నమాట. మీరు బెటర్గా అయితే ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు మెయిన్ కెమెరా నుంచి. 12 MP సెకండరీ కెమెరా ఇచ్చారనమాట. రియల్మీ P3 Proలో ఏమో సెకండరీ కెమెరా 32 MP ఇచ్చారు. ఇక్కడ మనకి సెకండరీ కెమెరా 12 MP ఇచ్చారనమాట. అంటే కెమెరాస్లో కొంచెం చేంజ్ అయిందని చెప్పాలి. అలాగే మనకి ఇక్కడ 5 MP టెరటరీ కెమెరా ఇచ్చారనమాట. మనకి అక్కడ చూసినట్టు 2 MP ఉంటుంది, ఇక్కడేమో 5 MP ఉందన్నమాట. అంటే ప్రోలో ఏమో 2 MP టెరటరీ, ఇక్కడ అల్ట్రాలో చూసినట్టయితే 5 MP టెరటరీ అనమాట. ఇక్కడ మనకు కొంచెం చేంజ్ అయింది కెమెరాలో. అలాగే మనకి ఫ్రంట్ చూసినట్టయితే 32 MP ఇచ్చారనమాట. మన ఫ్రంట్ ఓకే, మళ్ళీ ఇది దీనికి కొంచెం సాటిస్ఫై అవ్వచ్చు. ఇందులో కూడా మనకి సోనీ LVT 600 అనే సెన్సార్ యూజ్ చేస్తారు. సెన్సార్స్ కూడా సేమ్ సెన్సార్స్, ఫొటోస్ కూడా కొంచెం అంచుమించి అయితే కొంచెం బాగానే ఉంటాయని చెప్పొచ్చు. రెండింటి బ్యాటరీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5550 mAh బ్యాటరీ పెట్టారు. అలాగే 80 watts ఫాస్ట్ ఛార్జర్ ఉందన్నమాట. మనకి బ్యాటరీ విషయంలో కూడా సేమ్ అయితే ఉంది. కాకపోతే మనకి P3 Proకి P3 Ultraకి ఏమంటే జస్ట్ మనకి కెమెరాలో చిన్న చేంజ్ అవుతుందని చెప్పొచ్చు. మనకి ప్రోలో సెకండరీ కెమెరా 32 MP ఉంది, ఇక్కడ మనకి 12 MP ఉంది అనమాట. కొంచెం కెమెరాలు చేంజ్ అంతే. మీరు P3 Pro సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు అది కొంచెం బాగుంటుంది అనమాట. మనకి ఓవరాల్గా మొబైల్ లాంచ్ అయితే మళ్ళీ ఇండియా రివ్యూ అయితే చేద్దాము. ప్రెసెంట్ అయితే ఈ ఫీచర్స్ అయితే లీక్ అయ్యాయి అనమాట రెండు ఫోన్స్కి. అలాగే లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూస్తుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్.